ఏంటిది ఖర్చీఫా? చూపించా కనకమ్మ. నా ఖర్చీఫ్ ఏది కనకమ్మ? ఇక్కడే పెట్టిపోయా ఫ్రిడ్జ్ పైన. తీసి ఎక్కడ దాచిపెట్టిను నా ఖర్చీఫ్? తీసి ఎక్కడ దాచిపెట్టినావు అంటే నిన్నే చెవులు వినపడుతున్నాయా? మరి ఆడబెట్టిను. కూర వండుతాం చూడండి. మునక్కాయ, వంకాయ, టమాటా. గుత్తి వంకాయ కూర అంటారు దీన్ని. వంకాయ గుత్తి వంకాయ కూర అంటారు దాన్ని. వంకాయ మునక్కాయ, వంకాయ మునక్కాయ కూర. మారు పడిపోరు. ఇప్పుడు నేనే పడిపోతా ఆకుకూర తింటే. ఇంతకుముందు వండినావా వంకాయ మునక్కాయ రెండు కలిపి? అదే గుత్తి వంకాయ మునక్కాయ ఏముంటే వేసుకోవచ్చు. ఫోన్ వస్తుంది. నెంబరు 23. అంబికమ్మ అమ్మ చెప్పమ్మా. అవి ఒక్కటా? అదిగో ఆశ పడ్డా ఉంటే పడిపోయింది. ఒక్కటా? 10 ఇవ్వరు. మినిమం ఒక 5 10 ఇవ్వాలి. అలా ఇస్తే నా గుండె ఇంకా నన్నగా చేసేస్తావు. నాకు ఇస్తా ఉంటే నీకు ఇంకా వస్తూ ఉంటాయి. అలాగేలే, మళ్ళీ వస్తూ ఉన్నప్పుడు నేను పెడతానులే. నువ్వు ఇస్తా ఉంటే వస్తూ ఉంటాయి. నువ్వు ఇవ్వకపోతే ఎలా వస్తాయి? కాంచనాటు అదే పేరు పెట్టావు కాంచన. నన్ను కాదు పిలిచింది ఆయన, నిన్ను. నా పేరు కాంచన. అంత ప్రేమగా చూసుకుంటే నేను కాంచన పేరు పెట్టావా? నన్ను జహాంగీర్ అని పిలిచిండు, నిన్ను కాంచన అని పిలిచిండు. జంగీర్ భాయ్ ఆయన పేరు వేరు, నా పేరు వేరు, కానీ ఇద్దరం జహాంగీర్ జహాంగీర్ అని పిలుచుకుంటాము. అదే ఫ్రెండ్షిప్ అంటే. కొంచెంగా మా కూర చూపించుకుంటాను. నేను చూడాలిగా కూర. మునక్కాయ, వంకాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి వేసి కనుక కూర అయితే వండుతుంది చూడండి. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు రెడీ అయిపోద్ది. ఇది తింటే మాత్రం ఉంటుంది చూడండి. ఏమంటుంది కనుకమ్మ? సూపర్, ఫస్ట్ నైట్. సంచి చించినావు అంటే నీ చేతులు గోర్లు ఎంత షార్ప్గా ఉన్నాయో చూడు. సంచి చింపలేదు, లాగాను. అది పట్టినట్టు నాకు తెలియదు కదా, లాగేసి. అసలు అట్లా సిరిగింది ఆ సంచి, అంత స్ట్రాంగ్ ఉంది. పట్టింది దానికి, మేకు పట్టింది. లేక ముఖం కూడా తీసుకుంటాను. ఆయనకు ఆకలి అవుతుంది అనుకుంటా, అందుకే పాపం పిలుస్తుండే ఆయన. ఆయన అన్నం వండేసిండు, ఎప్పుడో వండేసిండు అన్నం. నీదే లేటు. కటింగ్ చేయించుకోవాలి తలకి. మరి చేయించుకోవచ్చు కదా. మరి నిన్న డబ్బులు లేక చేయించుకోవాలా. గడ్డం చేయించుకున్నా, కటింగ్ 250 రూపాయలు అంట. మంగళ షాప్ అన్న పెట్టుకో, అట్లా బాగుపడతా అంటావా? వచ్చేసింది ఆవిడ. రాలేదు, పండగగా వాళ్ళ అమ్మల ఇంట్లో ఉందంట. ఇప్పుడు వాళ్ళ నాన్న తేడా చేసిందా? వీళ్ళిద్దరు గొడవలు పడరు. ఆస్తి ఉన్నదంట, ఎకరాలు ఉన్నాయంట. ఉన్నాయంట కొడుకులకంట అవి. మరి ఇంకెందుకు ఆశపడుతున్నారు వీళ్ళు? కొడుకులేమో ఆస్తులన్నీ తీసుకొని పోతాండ్రు, కూతురేమో తీసాపోయి అమ్మోళ్ళని చూసుకుంటుందంట. కొడుకులు చూసుకోవాలి కదా ఆస్తులు తీసుకున్న వాళ్ళని ఈయన
ఇప్పుడు కొడుకులు ఏం చూడట్లేదు ఆస్తులు తీసుకొని, కూతురు చూస్తుందంట. తీసేసుకున్నారు ఆస్తులు. మరి ఉన్నాయంటే పని చేయాలని చూస్తున్నాడు. లేదు తీసేసుకుంటారు. అందుకు ఇతనేంది, మన బతుకు మనం బతుకుదాం, మనం ఒక ఇల్లు కొనుక్కునేది ఉంది, మనకెందుకు ఇవన్నీ అంటాను నేను. అవును మరి అంతే కదా. మనం ఒక ఇల్లు లేదు మనకి, అద్దెళ్లలో ఉంటున్నాం, మనం ఒక రూపాయి దాచిపెట్టుకొని కట్టుకుందాం అంటాడు. బానే ఉంది మరి. అది గొడవ ఇప్పుడు మ్యాటర్. మా పుట్టిల్లు అంటే ఇష్టం అందరికి. వాళ్ళు గతిమాల అయినా గెంజొస్తున్నా పుట్టిల్లు అంటారు. అవును. అబ్బో అన్ని పెట్టేసారంటారు, ఏం పెట్టకపోయినా సరే. అవును. యాక్షన్ చేస్తారు. అయిపోయిందాం పని. ఇంకా తీసుకోపోదాం. నడు. ఉడికిపోయిందంట. ఒకసారి మొక్క పెట్టుకొని చూడు. ఇప్పుడు మూత తీసాను, మళ్ళీ నాటకం ఆడగట్ట. మొక్క పట్టుకొని చూడమ్మా తల్లి. ఎన్నిసార్లు సర్దుతో ఆ మంచానికి దుప్పటి. నువ్వు మొడ్డాడు, నీకు ఏం అక్కర్లేదు. ఎన్నిసార్లు. మొక్కని ఎంత నీట్గా ఉంచుకుంటామో రూములు కూడా అంతే నీట్గా ఉంచుకోవాలి. ఒకళ్ళు కనకమ్మ ఏమవుద్ది నీకు అని అడిగినరు ఇందాక, కావాలని. అమ్మ వద్ది అన్న అంటే, అమ్మ వద్దా అట్లా అనిపించలేదే అన్నారు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి అన్న. అంటే అలా అని కాదు అంటే అలా అనిపించలేదు అన్నారు. అది ఎందుకు అనిపించలేదు అని అడిగిన. అంటే ఏదో చెప్తే అదేదో మరి నేను చెక్ చేసుకుంటా అని అన్న. అంటే ఏం లేదులేండి సారీ అలా అన్నందుకు అన్నారు. అయ్యో సారీ ఏంటండి, చెప్పాలి కదండి అదేంటో అని అన్న. చెప్పిందా వదిలిపెట్టలేదు నేను. చెప్పిందా వదిలిపెట్టకపోతే తర్వాత ఏమంటది, అలా కాదులేండి జనాలు కామెంట్లు పెడుతున్నారు కదా, అందుకు నేను మిమ్మల్ని అలా అడగాల్సి వచ్చింది. అంటే ఎగతాళిగా అడగకూడదండి, అడిగేది ఏదో వివరంగా అడగండి. ఏదైనా తప్పు, నాదేమన్నా తప్పు ఉంటే, కనకమ్మది ఏమైనా తప్పు ఉంటే, ఇదిగో సాజిద్ ఇదిగో ఈ తప్పు ఉంది, ఇలా చేయొద్దు నాన్న, ఇదిగో ఇది అని చెప్తే నేను అర్థం చేసుకుంటా. ఏదైనా తప్పు చేస్తే అక్కడ ఏమి లేకుండా మీరు అలా అడగడం తప్పు కదా. ఎవరో కామెంట్లు పెట్టినరాని మీరు పట్టించుకుంటే ఎట్లా? వాళ్ళు పెడతారు 100 మంది 100 కామెంట్లు పెడతారు. మీరు తెలుసుకొని చూసుకొని, మీరు కూడా ఒక అమ్మా నాన్నకే కదా పుట్టింది, మీరు కూడా సమాజంలో తిరుగుతున్నారు కదా అని అన్న. మరి అట్లాంటప్పుడు ఆమె డ్రెస్సింగ్ మార్చొచ్చు కదా అన్నది. నేనెవడిని అన్నా. అనగానే కొడుకునే, కానీ మ్యాక్సిమం ఆమెతో చీరలు కట్టేస్తున్నా నేను, కానీ మిగతా టైంలో ఆమె వినట్లేదు, మరి నేనేం చేయాలి అని అన్నా. అంటే అదేంటండి ఎందుకు వినదు అంటే, ఇప్పుడు మీ అమ్మ ఉంది, మీ సొంత అమ్మ, ఈమె నాకు సొంత అమ్మ కాదు, మీ సొంత అమ్మకి ఇష్టం లేని పని మీరు చేయొద్దు అంటే చేయకుండా ఉంటుందా అని అడిగిన. అదేంటండి వింటారండి అన్నది. ఏమండి సొంత అమ్మైనా అద్దె అమ్మైనా ఎవరైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఉంటారులే, కానీ చూసి వెళ్ళిపోతారు. జీవితాంతం మేము ఉంటాం, మన మాటలు శరీరం మాకు ఎలా సందాలు తీరుతాయి, తీరుతారా? మన మాటలు. మీ పిల్లల్ని ఆఫ్ చేసుకోండి, మీ కూతుళ్ళు ఆఫ్ చేసుకోండి, మీ కోడలు అబ్బా, మీ కూతుళ్ళు కొడుకులు కోడలు అందరూ ఎంజాయ్ చేసే చిన్న డ్రెస్ వేసుకుని. నేనైతే వేసుకోకూడదు, నా వయసు ఎంతండి, 80 సంవత్సరాలు. నేను ఎలా ఉంటే మీకు ఎందుకండి? నేను చెప్పింది ఇంకోసారి మాట్లాడకుండా అలాగా మీ పాపల్ని, మీ కూతుర్ని, మీ కోడల్ని ఆఫ్ చేసుకోండి. అంతేగాని నన్ను ఎందుకు ఆఫ్ చెప్తారు మీరు? ఊరుకుంటే నాటకం ఆడటం కాదు. నేను చెప్పిన, ఏమండి ఎవరి ఇష్టం వాళ్ళది, మనం అధికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఆవిడ ఇండస్ట్రీలో ఉందండి, ఆవిడ ఇండస్ట్రీలో ఉంది, యూట్యూబ్ వీడియోలలో యాక్ట్ చేస్తుంది, నటిస్తుంది, చిన్న చిన్న సినిమాలకి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేస్తుంది. ఇంకా ఆవిడ ఇష్టం, పర్సనల్ విషయం అది, నేను అడగకూడదు. ప్రతిదీ నేను ఇప్పుడు మ్యాక్సిమం చీరలతోనే కట్టేస్తున్నా, చీరల్లోనే వీడియోలు తీస్తున్నా. ఇంకా ఆ చీరల్లో ఉండలేకపోతుంది, ఆ కష్టం అనేది నేను చూస్తున్నా కాబట్టి, సరేలే నీ ఇష్టం కనుకమ్మా, నీ ఇష్టం వచ్చినట్లు ఉండు అన్న. అంటే అదేంటి కట్టించాల్సిందే అంటే, సరే మీరు వచ్చి చెప్పండి అన్న. మీరు వచ్చి చెప్పండి, నాకు చేత కావట్లేదు చెప్పడం, నా వల్ల కాదు. కూతుళ్ళు కోడలు వేసుకోవచ్చు,
అందరూ అలాగే అందరూనమ్మా. తర్వాత అన్నారు మిమ్మల్ని అన్న వాళ్ళు ఒకసారి కూతురు చూడమనండి, మీ కూతురు చూపించమని అడగండి, మీ కోడలు చూపించమని అంటే అలా డ్రెస్సులు ఎలా వేసుకుంటున్నారు అన్నారు. మీరు వచ్చి చెప్పండి అని అన్న, లేదా ఫోన్ చేసి చెప్పండి అన్న. నెంబర్ ఇవి అలా చెప్పరంట, నేను చెప్పాలంట నేనే. గవర్నమెంటే ఇచ్చింది, నచ్చిన వాడితో ఎంజాయ్ చేయమని, నచ్చిన డ్రెస్సులు వేసుకోమని. ఇంక మీరేం పీడుతారు నన్ను? నేను చెప్పాలి అని అంటే నేను మ్యాక్సిమం చాలా వరకు చీరలు కట్టేస్తున్నా బలవంతంగా. ఆమె అప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉంది, అయినా సరే సాయిత్తు అని నా కోసం కట్టుకుంటుంది. సరేలే నాయన అని చెప్పి ఇంకా ప్రతిసారి ఇబ్బంది పెట్టలేనండి నేను. ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం అని చెప్పేసిన. బ్రతికినంతకాలం ఆవిడ ఇష్టం. ఇప్పుడు చివరి దశ ఇది, అంతా అయిపోయింది. ఆమె నచ్చినట్లు ఎంజాయ్ చేస్తుంది. నేను కూడా ఇక చేయనీలే, ఇక ఆవిడ ఇష్టం ఆవిడ లైఫ్ అని చెప్పి నేను ఇబ్బంది పెట్టట్లేదండి అన్న. మీకు ఏమైనా చెప్పాలనుకుంటే ఆవిడకి చెప్పేయండి అని అన్న. డ్రెస్ వేసుకుంటే చూడలేరు, ఎవరిని వేసుకుంటే చూడలేరు, వాళ్ళ కూతుర్లు కొడుకులు పర్వాలేదు. నా దగ్గరకు వచ్చినట్టు మా చుట్టమా వీరు చాలా వరకు అర్థం చేసుకుంటారు, కొందరు ఉన్నారు. కొందరుగా చెబుతున్నానమ్మా నేను. తప్పండి, ఆఖరి టైము సరదాగా ఎంత చేస్తున్నాను. ఒకప్పుడు తీరలేదు, ఇప్పుడు తీర్చుకుంటున్నాను. మీకు బాధ ఏంటంటే సినిమా ఇంట్రెస్ట్, ఈ ఇంట్రెస్ట్లు ఉంటే ఇలానే అనిపించిద్దండి చాలా మందికి. ఈ డ్రెస్సులు వేసుకోవాలి, మోడల్ ఉండాలి. సినిమా ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలానే అనిపించింది. ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అది వేరు, కానీ ఆ ఇంట్రెస్ట్ ఉంటే పక్కా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. టీ షర్ట్లు వేసుకోవాలి, జీన్స్ వేసుకోవాలి, ఆ చీర కట్టుకోవాలి, ఈ చీర కట్టుకోవాలి, ఆ పంజాబీ డ్రెస్, ఇది అది, ఆ టీ షర్ట్, ఇది ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఆ కోరిక అంతే. ఇంకా కానీ నాకు మాత్రం మోడల్ డ్రెస్సులు వేసుకోవాలని అని ఉండదు కనుకమ్మా. ఇండస్ట్రీలో ఉన్నా ముసలోడు పొడిసోడు అన్నా ముసలోడు నువ్వు. ఇవన్నీ బాధలు ఎందుకు చెప్పు మనకి. 4 నైటీలు తీసుకొస్తా, అవి వేసుకో. నువ్వు కనుక నైటీలు తీసుకొస్తే నేను నైటీలు వేసుకుంటావా? సరే, నైటీలు ఇప్పిస్తా, అవే వేసుకో రోజు. ఇంక ఇవన్నీ మానే ఎందుకు తలనొప్పి. ఒకళ్ళతో అనిపించుకోవడం, ఒకళ్ళకి సర్ది చెప్పడం, వాళ్ళు మనల్ని అనడం, మనం వాళ్ళని అనడం, ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఉండవు. నీకు మంచిగా నైటీలు తీసుకొస్తా, ఆ నైటీలు వేసుకో. ఎవరితో బాధ ఉండదు. మనం వాళ్ళకి చెప్పే పర్లేదు, వాళ్ళు మనకు చెప్పే పర్లేదు. జహాంగీర్ భాయ్ అంతే కదా సార్? జహాంగీర్ భాయ్ నిజం చెప్పు, కరెక్టే కదా జహాంగీర్ భాయ్? జహాంగీర్ భాయ్ జహాంగీర్ భాయ్ 4 నైటీలు తీసుకొద్దాం. పాయమకి నైటీలు తీసుకొద్దాం. నువ్వు తెచ్చిన తర్వాత వేసుకోలేదు అనుకో కనకమ్మా, మామూలుగా ఉండదు. చూడు చెప్తున్నా, రోజు ఇంకా అవే వేసుకోవాలి. నేను తీసుకొస్తా, నా డబ్బులతో నేను కొనుక్కొస్తా. పొడికి పైనుంచి కిందకి ఎంత ఎంతకన్నా ఉంటుంది? ఇద్దరు జాంగిరి బాయ్ ఉంటే ఎవరు జాంగిరి బాయ్? ఇద్దరం జాంగిరి బాయ్లే. జాంగిరి బాయ్ కూర రెడీ. అర్థం కనపడితే చూసేసుకుంటున్నాను. సరిపోద్ది సరిపోద్ది. మరి కాలుతుంది కదా. నా చెప్పులేడు పోయినాయి. చాలా మంది మళ్ళీ వద్దాం అంతే కదా. ఏం బాగాలేదు అంతే, ఏం లేదా. మన ప్లేట్లు ఇలా గుంట ప్లేట్లు ఉంటాయమ్మా. ప్లేట్లు తెచ్చిపోతున్నావా? కనకమ్మ కొత్త ప్లేట్ ఈరోజు. కొత్త ప్లేట్లో తింటుంది కనకమ్మ ఈరోజు. పులివేందల అన్నోళ్ళు ఇచ్చిన ప్లేట్, కొత్త ప్లేట్. ఓపెన్ కొత్త ప్లేట్. ఓ పాటలు పాడుతున్నావు, బాత్రూమ్ సింగర్. ఓ బాత్రూమ్ సింగర్.
ఊపు వచ్చింది అయింది. టిడి 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 టిడి. కూరగాయలు ఇక్కడ పెట్టు కూర. ఇదిగోండి చూడండి, వంకాయ కూర కనకమ్మ వండింది. వంకాయ మునక్కాయ. మంచినీళ్ళు మాత్రం కరెక్ట్గా ఇస్తాడు నీకు పాపం. హెల్పింగ్ నేచర్ ఉంది బాయ్ నీలో. సూపర్, మంచివనివి. ఇట్లా ఎవరు ఉండరు తెలుసా, చాలా రేరు. తీసుకొచ్చిన రాత్రి ఫుల్ ఆకలి చక్కగా వస్తుంది. తినాలమ్మా, తినకపోతే ఎలాగా? మునక్కాయ, మీకు కావాలంటే వెళ్ళి మరి గ్రేవ్ తెచ్చుకో. వంకాయ టమాటా కూర చూడుర్రి. దీంట్లో అవి కూడా వేసేయండి. ఏవి జీడిపప్పు కూడా వేసి. జీడిపప్పు కూడా వేసుకోండి. ఇట్లా జీడిపప్పు ప్లేట్ గుంటగా ఉంటుంది. నాయన అసలు కూరలో జీడిపప్పు వాడు నేస్తాడా? చూసారమ్మా, వాడు నేస్తాడా జీడిపప్పు? కాజు వీడు ఎప్పుడో తింటే కదా. కాజు. ఈ జాంగీర్ బాయ్ కూడా నీ పార్టీకి వచ్చిండేనమ్మా. చాలా మీకు వద్దు, మళ్ళీ 3 రోజులు వేస్తాను. చాలు బస్ బస్. ఇంకొద్దమ్మా, ఇంకొద్దు తినలేను నేను, తినలేను బాగమ్మా. అయ్యో మాట్లాడుకుంటా అన్ని పోతుంది లోపల. జాంగీర్ బాయ్ అన్ని పోతుంది లోపల కూర్చున్నప్పుడు. పక్కనే ఒక పెగ్గు ఉండాలి. జాంగీర్ బాయ్ నేను పచ్చడి తెచ్చుకుంటా. తీసుకురా మా అని పెట్టేసి నేను ఆ కూర తిననమ్మా. తినాలే అంటే ఏం చేస్తాము, వచ్చినప్పుడు ఏం తీసుకోపోతా పచ్చడి అని. बस जंगीर भाई थोड़ा चटनी डालो ना तुम्हारे हंसते ఏమనుకోకు కొంచెం చట్నీ జంగీర్ భాయ్. ఫోన్లు బరువు అయిపోతుంది చేతికి, 2 ఫోన్లు. అది చెప్పొద్దు. उसमें डाल दियो, लियो तुम भी खाई 2 रोटियां हैं। हाँ उसमें डाल दियो. 2 అయింది అందుకే చెప్తున్నాను మీకు. బా ఏం సెట్ చేసి ఇచ్చిండు జంగీర్ భాయ్. జంగీర్ భాయ్ మస్తు సెట్ చేసినావు. అలా నాన్నకి మా వాళ్ళు చికెన్ తీసుకొచ్చి నేను పెట్టాలంట, తీసుకొచ్చి పెట్టాలి. ఇట్లానే నేను చెప్తే మళ్ళీ కోపం వస్తాను. పోయి ఎవరు పని అది చేసుకుంటున్నారు. మన చేయి నొప్పడుతుందమ్మా ఈ రెండింటితో. ఒకే చేతిలో 2 పట్టుకోవాలంటే. వాళ్ళపోతే కొంచెం వేసి తెచ్చుకోండి అమ్మా కూర. రాత్రికి మూడు అట్లనే పడుతుంది. నేను కావాలని పచ్చడి వేసుకొని తిని పడుకుని 4 చప్పలు తీసుకొచ్చి 2 తిన్నా 2 పెట్టినా. మొత్తం తిందా? మస్తు బీజర్ బర్గర్ అంటారా తీసుకొని తిన్నాను. మనకి ఏం తప్పు పోనీలే తిండి లోటు లేకపోతే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ పొద్దున్న లెగలేం కదా మరి. అన్ను కొంచెం ఉడకాలమ్మా, ఇంకొంచెం వాటర్ ఎక్కువ. హడావుడి ఆ ఫోన్కి నీ మాట్లాడడానికి సరిపోతుంది. ఈ వంకాయ ఉడక పెట్టాలి. ఏమన్నాడు? వంకాయ ఉడకలేదంట. అయ్యో ఇంత పిచ్చి అయిపోతే ఉడకలేదంట. నాకొద్దు, ఆ కూర తినను నేను. మానే ఎవరు తినకపోతే బజ్జిమాలు ఎవరని అంటే కాల్చుతావా? మామిడికాయ పచ్చడితో తింటారండి. వంకాయ తినండి నేను మానేసిదాను కదా, ఏ పుండుకునేదాను కదా. మీరిద్దరు ఆపుకుంటారా ఇది ఆకలి? మన ఇద్దరం ఆకలిని ఆపుకుంటారంట. ఆపుకోవా? తింటాను అట్లానే, ఉపవాసం ఉంటాను అట్లానే.